రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. సాయంత్రం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వరంగల్ కు రాహుల్ రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దయినట్టు టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. పార్లమెంట్ లో కీలక బిల్లులపై చర్చ జరుగుతుండటంతో రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. వరంగల్లో ఆ మేరకు రాహుల్ గాంధీ పర్యటన కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే రాహుల్ గాంధీ ముందస్తు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 5:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా చాపర్ ద్వారా ఇక్కడ హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి రావాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్టు కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి భద్రత కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ భద్రతతో హడావుడిగా ఉన్నటువంటి అధికారులంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. చాలా పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలు వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి Z+ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి ఆ మేరకు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పర్యటన రద్దయినటువంటి క్షణంనే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఉపసంహరించుకున్నారు. అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు కూడా కొంత హడావుడి చేశారు. ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీని కలవాలన్నటువంటి ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వరంగల్కు బయలుదేరిపోయారు. కానీ రాహుల్ గాంధీ పర్యటన రద్దయిందని తెలియగానే వెంటనే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి.